యుఎస్ వెనెజులాని ఆక్రమించిందా? వెనెజులా ప్రెసిడెంట్ నికోలస్ ని ఎందుకు తీసుకువెళ్ళింది? దీనివల్ల భారత్ ఆయిల్ ఇంపోర్ట్స్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మళ్ళీ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 3 జనవరి 2026 యుఎస్ వెనెజులా పై మిలిటరీ దాడి చేసింది. ఆ దాడి తర్వాత ప్రెసిడెంట్ నికోలస్ ని అలాగే ఆయన భార్య న్యూయార్క్ తీసుకువెళ్లారు. ట్రంప్ చెప్పిన అధికారిక కారణాలు ఏంటంటే, నికోలస్ పై 2020 నుంచి నార్కో టెర్రరిజం అలాగే డ్రగ్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి. దానివల్ల అమెరికా నికోలస్ ని కార్టెల్ ఆఫ్ ద సన్స్ నాయకుడిగా ఆరోపిస్తుంది. అంతేకాదు, వెనెజులా గ్యాంగ్లు అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయని చెప్తున్నారు. యుఎస్ ఇప్పుడు ఈ దాడిని లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ గా చూపిస్తూ నికోలస్ ని అరెస్ట్ చేసి యుఎస్ కోర్టులో ట్రయల్ చేస్తుంది. అంతేకాదు, 2024 ఎలక్షన్స్ లో మోసం చేశారని, అలాగే అధికార దుర్వినియోగం చేశారని ఇప్పుడు ఈ నికోలస్ ప్రభుత్వాన్ని ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్ గా పరిగణించారు. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల ఇండియాపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, వెనెజులా ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు భారత్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. దీని వెనకాల రీజన్స్ ఏంటంటే, యుఎస్ శాంక్షన్స్ వల్ల 2019 నుంచి ఇండియా వెనెజులా నుంచి తీసుకునే ఇంపోర్ట్స్ తగ్గించింది. ఇప్పుడు జస్ట్ 0.3% కంటే తక్కువ ఇంపోర్ట్స్ మాత్రమే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇండియా రష్యా నుంచి డిస్కౌంటెడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇండియా మీద పెద్ద ప్రభావం ఏమీ ఉండదు. కానీ లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ మాత్రం ఉండవచ్చు. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.